తుణుకులంటే తెలుసు కానక్క మటన్ ఫ్రై తుణుకులేంటి అంటారా? ఆ మటన్ తుణుకులనేది వీడియో చూసే వరకు మాకు తెలీదు. మటన్‌తో ఎలా స్టోర్ చేస్తారా అని చెప్పి. అటువైపు అలా స్టోర్ చేసుకుంటే, మా శ్రీకాకుళం సైడ్ ఎలా స్టోర్ చేస్తారనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. కానీ మటన్ తుణుకులు అనే దానిలో మటన్ ఫ్రై తుణుకులనేది యాడ్ చేశాను. కొత్తగా ఉంటుందని చెప్పేసి. ఇంకిక్కడ ప్రాసెస్‌కొచ్చేస్తే మటన్‌ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి, పసుపు, ఉప్పు వేసి ఇలా మటన్‌ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై అవ్వాలంటే మటన్‌లో వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కొద్దిగా కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి, మాడిపోద్దనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఇంకో 5 మినిట్స్‌లో దించేస్తాము అనేటప్పుడు ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా దంచుకొని వేసేసుకోవాలి. ఇలా వెల్లుల్లిపాయ వేయడం వల్ల వీటి స్మెల్ చాలా బాగుంటుందండి. వెల్లుల్లిపాయలతో పాటు కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఇంకో 5 మినిట్స్ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే దీన్ని చింతపండు చారుతో కానీ, గింజన్నంతో కానీ తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మీ సైడ్ మటన్ ఎలా స్టోర్ చేసుకుంటారో కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.